ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. 40 సంవత్సరములు దేవుని వాగ్దానమును సొంతం చేసుకోవడానికి వారు ఎదురు చూస్తున్నారు. 40 సంవత్సరాల ముందు దేవుడు వాగ్దానాన్ని సొంతం చేసుకునే జస్ట్ బిఫోర్, కొంచెం ముందు వారు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేవుని వాగ్దానాన్ని సందేహించారు. దానివల్ల తిరిగి వాగ్దానాన్ని పొందుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు కూడా వీళ్ళు వాగ్దానాన్ని అంగీకరించలేదని దేవుడు వాళ్ళని వదిలేయలేదు. దేవుడు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ మీకు సమయం వచ్చింది, లెగవండి, మీ వాగ్దానాన్ని సొంతం చేసుకోండి. మీ వాగ్దానాన్ని సొంతం చేసుకునేటప్పుడు మీతో కూడా నేను వస్తాను. ఇంతవరకు సొంతం చేసుకోలేదు, ఇప్పుడు మేము సొంతం చేసుకోగలుగుతామా లేదా అని భయపడతారేమో. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఇక్కడ వస్తున్న ఏదైతే కనాను దేశంలో ఉన్న జనమును చూసి కానీ, వాళ్ళ యొక్క పరపతిని చూసి కానీ వీళ్ళు భయపడ్డారు. కాబట్టి ఇప్పుడు మీరు భయపడిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండండి, నేను మీతో కూడా ఉన్నాను. మీతో కూడా ఉండేది మీ దేవుడైన యెహోవాయే. అంత మాత్రమే కాదు, దిగులు పడకుడి. మీ దేవుడు మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తాడేమో అని మీరు దిగులు పడతారేమో. భయపడకుడి, నేను మీతో వస్తున్నాను. దిగులు పడకుడి, మిమ్మల్ని విడువను, ఎడబాయను అని దేవుని మరి ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ కూడా ఇదే వాక్యాన్ని ఎన్నోసార్లు మనం రావడం చూస్తాం, దేవుడు చెప్పడం చూస్తాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని పదే మనకి గుర్తు చేస్తూ, నేను మీతోనే ఉన్నాను, మిమ్మల్ని విడవను, మీరు భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, మరీ మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలతో, కంటిన్యూస్ ప్రార్థనలతో దేవునితో మనకు అనుబంధం కలిగి, వాక్యం చదువుతూ ఆయనలో దినదినం ఎదుగుతూ, ఎప్పుడు ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన వాగ్దానాలు అన్నీ మనకి బయలుపరుస్తాడు, అన్నీ మనం సొంతం చేసుకోవచ్చు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఎంతో బలమైన వాక్యం ద్వారా మరి ఒకసారి మీరు మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభా. మేము సొంతం చేసుకునే దీవెనలు అన్నిటి నిమిత్తమై భయపడకుడి, నేను మీతో ఉన్నానని చెప్తున్నారు ప్రభా. వాటి గురించి సొంతం చేసుకునే పరిస్థితుల్లో ఏ సమయంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టను, దిగులు పడకుడి అని చెప్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిన్నే ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.